హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అంబర్పేటకి చెందిన ఇద్దరు దంపతులు భార్యాభర్త వీళ్ళిద్దరూ కూడా ట్రైన్ కింద పడి చనిపోయారు సార్. చనిపోయే ముందు కూడా భర్త భార్యను గట్టిగా హక్ చేసుకొని వాళ్ళిద్దరూ కలిసి అయితే నిర్ణయం తీసుకొని అలా ట్రైన్ కింద పడి చనిపోవడం అయితే ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుందని చెప్పుకోవాలి. అసలు ఎవరు వీళ్ళిద్దరు, ఎందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు చనిపోవాలనుకున్నారు? మనం రీసెంట్ గానే గట్కేసర్లో ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని పట్టుకుని ఈ విధంగానే చనిపోవడం చూసాము. సో ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరిగింది. అసలు ఏం జరిగింది ఆ ఇష్యూలో, ఎందుకు వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు సార్? మామూలుగా ఈ మధ్య కాలంలో కుటుంబాలు కలిసి ఆత్మహత్య చేసుకోవడం, లేదా చిన్నపిల్లల్ని చంపేసి పెద్దలు చనిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. అట్లాగే విజయారెడ్డి వాళ్ళ ఇద్దరు టీనేజ్ పిల్లల్ని, ఒక బాబు పాపని తీసుకెళ్ళి ముగ్గురు హక్ చేసుకొని గట్టిగా వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని పట్టుకొని ఆమె రైలు కింద పడి చనిపోవడం మనం చూసాము. అది అందరినీ కూడా కలిచివేసింది. అట్లాగే ఇప్పుడు అది మరొక ముందే మరో సంఘటన, ఇది కూడా ఆ ఏరియాలోనే, ఘటకేశ్వర ఏరియాలోనే జరిగింది. ఇందులో ఒక భార్యాభర్త ఇద్దరు గట్టిగా హత్తుకొని రైలు కింద కూర్చున్నారు. రైలు వచ్చి గుద్దేసి ఇద్దరు చనిపోయారు. సో ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఎందుకు వీళ్ళిద్దరు చనిపోయారు, ఏం కష్టం వచ్చింది వీళ్ళకి అని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు మనకున్న డీటెయిల్స్ అంటే, మామూలుగా మనకి ఇలాంటి రైల్వే ట్రాక్ల మీద జరిగిన క్రైమ్ కానీ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా జిఆర్పి అనే డిపార్ట్మెంట్ చూస్తుంది. రైల్వేకి సంబంధించి రెండు రకాల ఫోర్సులు ఉంటుంది. ఒకటి ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏమో ప్రధానంగా రైల్వేకి సంబంధించిన ఆస్తులు కానీ, రైళ్లలో ఏమన్నా దొంగతనాలు అట్లాంటివి జరిగినా కానీ అది చూస్తుంటుంది. అది ఆర్మ్డ్ ఫోర్స్. అలాగే జిఆర్పి అంటారు, అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇటువంటి క్రైమ్స్ కానీ ఏమన్నా జరిగితే వీళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అవన్నీ చేస్తారు. సో ఇప్పుడు ఇది రైలు కింద జరిగింది కాబట్టి జిఆర్పి పరిధిలో ఉంటుంది. జిఆర్పి వాళ్ళే చూస్తున్నారు అన్నమాట. వీళ్ళు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ లాంటి ఫోర్స్ కాదు, వీళ్ళు ప్రత్యేకంగా రైల్వేకి సంబంధించిన ఫోర్స్ ఇది. సో వీళ్ళు ఇప్పుడు దీన్ని పరిశీలిస్తున్నారు. వీళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఇప్పటి వరకు ఏమున్నాయంటే, ఇతని పేరు రవికుమార్, భర్త పేరు 42 ఏళ్ళు, భార్య పేరు శిరీష 33 ఏళ్ళు. వీళ్ళది వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం పాపయ్యపేట గ్రామం. వీళ్ళు గత కొంతకాలానికి క్రితం హయత్ నగర్ దగ్గర కుంటలూరు గణేష్ నగర్లో ఉంటున్న కుంటలూరు అనే ఒక ఏరియాకి వచ్చి సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. మామూలుగా మనకి వరంగల్, మహబూబాబాద్ ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా హయత్ నగరు, కుంటలూరు, ఘటకేశ్వర్, పెద్దంబర్పేట ఈ ఏరియాలకు వచ్చి ఇక్కడేవో పనులు చేసుకుంటుంటారు. మనకు మైగ్రేషన్ చుట్టుపక్కల తెలంగాణలో విలేజెస్ నుంచి హైదరాబాద్కి రావడం, ఆయా వాళ్ళ రూట్లలోనే వాళ్ళు సెటిల్ అవ్వడం మనం చూస్తుంటాం. అక్కడేవో చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే చిన్న జాబ్స్ కానీ చేసుకోవడం కనిపిస్తుంది. అలాగే ఈ ఫ్యామిలీ కూడా ఒక మైగ్రేట్ అయ్యి పల్లెలో బతకలేక ఈ సిటీకి వచ్చి చేద్దామని వీళ్ళు అనుకున్నారు. ఒక చిన్న రైస్ వ్యాపారం, బియ్యం అమ్మే వ్యాపారాన్ని తను స్టార్ట్ చేస్తాడు. అయితే దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఉంటుంది కదా. వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇది సరిపోదు, దీన్ని ఎక్స్టెండ్ చేయాలని వీళ్ళు ప్లాన్ వేస్తారు. ఆ ఎక్స్టెన్షన్లో భాగంగా మామూలుగా ఇతనికి ఏం ఎక్స్టెండ్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంక్ లోన్లు ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వరు. బ్యాంక్ లోన్లు ఇవ్వరు కాబట్టి ఎవరన్నా డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పట్టుకోవాలి. అలాగా ఇతను ఒక ఇన్వెస్టర్ని పట్టుకున్నాడు, పార్ట్నర్ అతను. ఇద్దరు కలిసి మొదలు పెట్టారు. బట్ అది లాస్ వచ్చేసింది. ఈ లోపల అక్కడ భార్య ఏంటంటే, ఈమె కొంచెం యాక్టివ్గా ఉంటుంది, ఇతరులతో బాగా కలిసిపోయే తత్వం ఉంది. అందుకనే ఆ ఏరియాలో ఉండే మహిళలతో బాగా సంబంధాలు పెట్టుకుంది. ఈ డ్వాక్రా గ్రూపులు లాంటివి ఉంటాయి కదా, వాళ్ళ తనతో వెళ్ళడం, అందరితో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర కూడా కొంత డబ్బులు అప్పులు చేసి ఈ వ్యాపారంలో పెట్టడం అనేది చేశారు. అయితే వ్యాపారం కొలాప్స్ అయిపోయింది. వీళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేవు. అంటే పొలమో ఇంకోటో అమ్మేసి క్లియర్ చేసే పరిస్థితి లేదు. ఉన్న వ్యాపారం ఏమో అట్లయిపోయింది. సో అప్పులు ఇది. దాంతో అప్పులోళ్ళు మీద పడడం మొదలుపెట్టారు. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, వీళ్ళు చనిపోయింది జూలై 2వ తేదీన చనిపోయారు. గురువారం మార్నింగ్ ముగ్గురు మహిళలు వీళ్ళ ఇంటికి వచ్చి
వీళ్ళని గట్టిగా బెదిరించినారని చెప్తున్నారు. అంటే మీరు మాట్లాడింది ఇవన్నీ మా దగ్గర రికార్డులు ఉన్నాయి, మేము ఆ రికార్డింగ్స్ బయట పెడతాము, బయట పెట్టి మీ పరువు తీస్తాము అనేది వాళ్ళు క్లియర్గా ఏంటంటే మిమ్మల్ని పరువు తీసి నడివీధిలో బట్టలు ఇప్పిస్తాము, పరువు తీస్తాము అనేది వాళ్ళు గట్టిగా బెదిరించారని చెప్తున్నారు. దానివల్లే వీళ్ళు చనిపోయడానికి అదే మేజర్గా పనిచేసింది. ఆల్రెడీ వీళ్ళు అన్ని రకాలు ట్రై చేశారు, ఈ అప్పులు తీర్చి దీన్ని మళ్ళీ మనం ముందుకెళ్ళాలని. వీళ్ళకేందంటే సమాజంలో పరువు ప్రతిష్టలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ ముగ్గురు మహిళలు వచ్చి తీవ్రంగా ఇలాగ రికార్డింగ్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము దీన్ని బయట పెడతాం, సోషల్ మీడియాలో పెడతాం, మీ ఊర్లో వాళ్ళకి అందరికీ మీ కాంటాక్ట్లు అందరికీ పంపిస్తాము, ఇదైతే ఎప్పుడైతే బెదిరించారో దాంతో వీళ్ళు డిసైడ్ అయిపోయారు. అప్పటి వరకు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు, అప్పటికప్పుడు ఆ రోజు డిసైడ్ అయిపోయారు. అప్పటికే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఏ దారి లేదు. అంటే వాళ్ళకి బ్యాంకులో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా ఊర్లో ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, దీన్ని ఎలా బయటపడాలో తెలియదు. ఇప్పుడేమో వీళ్ళు వచ్చి డెడ్ లైన్ పెట్టారు, రేపటి లోపల మీరు మా అప్పు కట్టకపోతే మిమ్మల్ని బజార్లో నిలబెడతాం, మీ పరువు తీస్తామని. దాంతో వీళ్ళు ఇంకా వేరే మార్గం లేదు, మనం చచ్చిపోదామని ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరినొకరు వదిలి, అంటే మామూలుగా అయితే భర్త వెళ్ళి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ భార్య దానికి అలో చేయకుండా నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను, నేను భరించలేను మళ్ళీ అని చెప్పి ఆమె కూడా డిసైడ్ అయ్యారు. పిల్లలు మన ఇంట్లో వాళ్ళు పెంచుకుంటారులే, వాళ్ళని మనం ఎందుకు చంపేయడం, మామూలుగా అయితే పిల్లల్ని కూడా చంపేస్తుంటారు ఇలాంటివి, అంటే మనం లేకపోతే వాళ్ళు ఎలాంటి బాధలు పడతారో అని చంపేస్తుంటారు. వీళ్ళకి ఏదో పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది, సో పిల్లల్ని మనం తీసుకెళ్తే మళ్ళీ మనం చంపడం కరెక్ట్ కాదు అనే ఒక భయం ఉంటుంది. ఎవరైనా చంపడానికి కూడా చాలా మందికి భయం ఉంటుంది. సో అందుకని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఘటకేశ్వర వైపుగా నడుచుకుంటా వెళ్ళి ట్రాక్లో అక్కడ కాజీపేట సికింద్రాబాద్ రూటు, ఆ రూట్లో వాళ్ళు ఆ ట్రాక్లో ఇద్దరు నైట్ హగ్ చేసుకొని ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ట్రైన్ వచ్చింది, చనిపోయారు. సో ఇంతకంటే డీటెయిల్గా పోలీసులు ఇప్పుడు ఆ ముగ్గురు మహిళలు ఎవరు, తర్వాత వీళ్ళకి ఎటువంటి ఏ స్థాయి అప్పులు ఉన్నాయి, ఏం వ్యాపారం చేశారు, వీళ్ళ పార్ట్నర్ ఎవరు, ఈ డీటెయిల్స్ ఇంకా జీపీఆర్ వాళ్ళు బయట పెట్టలేదు. ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు, చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఊరికి పంపించేశారు. అందువల్ల దగ్గర బంధువుల్ని వాళ్ళని విచారించే ఇంకా పరిస్థితి లేదు. మామూలుగా అయితే లా అండ్ ఆర్డర్ పోలీస్ అయితే ఇలాంటివి క్విక్గా చేస్తారు. జీపీఆర్ కేసుల్లో మనకి విజయారెడ్డి కేసుల్లోనే జీపీఆర్ ఇప్పటివరకు ఏం తేల్చారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అంత పుకార్లు వచ్చాయి, మీడియా వెళ్ళినప్పుడు కొంత మాట్లాడారు తప్ప అక్కడ కూడా కాజ్ ఆఫ్ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడైతే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే ఇక్కడ మామూలుగా ఈ సంఘటన అనేది ఎవరో శిరీష లేకపోతే రవికుమార్ మాత్రమే సంబంధించింది కాదు. ఈ దేశంలో ఏంటంటే మనకున్న వ్యవస్థలు ఇటువంటి చిన్న వ్యాపారస్తులని, అంటే ఇదంతా కూడా ఇన్ఫార్మల్ ఎకనామీ అంటారు. ఇన్ఫార్మల్ ఎకనామీ అనేది పెద్ద స్థాయిలో ఇండియాలో ఉంటుంది. అయితే ఇన్ఫార్మల్ ఎకనామీకి సేఫ్టీ నెట్ అనేది ఉండదు. అంటే వీళ్ళకి సెక్యూరిటీ కానీ పెద్ద పెద్ద కంపెనీలు అనుకో, నిన్న కూడా మనం గణేష్ చెప్పుకున్నాం, బండ్ల గణేష్ కంపెనీ ఐబీసీ పెట్టింది. ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ అంటారు. అంటే బ్యాంక్ లోన్ తీసుకోగలిగారు, ఐబీసీ పెట్టేశారు, బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టగలుగుతారు పెద్ద స్థాయిలో. ఈ